Lucent Chemistryలో we are going to start a new chapter, that is chapter number 5, oxidation and reduction. ఇది మీరు 1.5 స్పీడ్లో చూడాలి బికాస్ ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ స్టడీస్ ఓన్లీ. ఓకే, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అక్కడ మీ టైం కావాలి, అందుకే ఇది షార్ట్ స్వీట్ క్రిస్ప్ టు ద పాయింట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పేస్తా. దట్స్ ఇట్ అప్. దీన్ని 1.5 స్పీడ్లో చూడండి. అండ్ మోర్ ఓవర్ మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా టైం ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అనేసి. సింపుల్, నా వల్ల కూడా కాదు టైం మేనేజ్మెంట్. ఇట్ ఈస్ జస్ట్ సాక్రిఫైస్ దట్ విచ్ ఇస్ మనకు కావాల్సింది మనం చెయ్యాలి అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. యెస్, ఆ సాక్రిఫైస్ మనకు కావాల్సింది మన నచ్చిన దానికోసం చేస్తే స్వీట్‌గా ఉంటుంది. సో లెట్ మీ షో యూ దిస్ వన్ ఆల్సో. రైట్, మామూలుగా అయితే నౌ ఇట్ ఈస్ ఐల్ షో యూ సీ హియర్. వేర్ ఈజ్ ఇట్ ద టైమ్ రైట్ నౌ? దో ఇట్ ఈస్ 17th April 11:48 PM నైట్ నేను రికార్డ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్ నౌ. ఓకే, బికాస్ పొద్దున్న మళ్ళీ నాకు పనులుంటాయి. ఇంకా ఓకే నౌ. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సి ఫస్ట్ పాయింట్ ఇస్ దీంట్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఉన్నాయి. ఓల్డ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అండ్ న్యూ కాన్సెప్ట్ కూడా ఉంది. ఓల్డ్ కాన్సెప్ట్ ఫస్ట్ చూద్దాం. ఆక్సిడేషన్ అని అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ వాట్ ఇస్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆక్సిడేషన్ గురించి మాట్లాడదాం. ఆక్సిడేషన్ అంటే ఓ ఫర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇది ఫస్ట్ పాయింట్. థర్డ్ ఫోర్త్ పాయింట్ అనేది రెండు ఒకేసారి కలిపితే ఇట్ ఈస్ సింపుల్. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ అ గ్రూప్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఆర్ అ గ్రూప్. ఏమని అర్థమైందా? సింపుల్. ఐల్ మేక్ యూ సింపుల్, ఐల్ మేక్ యువర్ లైఫ్ సింపుల్. సీ దిస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఇంతవరకు విల్ గో టు ద పీరియాడిక్ టేబుల్. నౌ హియర్ సి వాట్ ఇస్ దిస్. ఈ హైడ్రోజన్ నుంచి చూడండి, దీన్ని మైనస్ చేస్తే ఆక్సిడేషన్ అంటాం. లేదా ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ని మనము యాడ్ చేస్తే ఆక్సిడేషన్ అంటాం. అదే ఇచ్చారు. ఆక్సిజన్ యాడ్ చేసిన రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అన్న. ఎందుకు ఈ రెండే తీసుకున్నారు అంటే సింపుల్, ఈ రెండింటి వల్ల మనకు తెలుస్తుంది. యాడింగ్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. నౌ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఇటు సైడ్ ఉంటాయి. వాట్ ఇస్ దిస్? ఎస్పిడి, పీ బ్లాక్లో ఉంటాయి. రైట్, పీ బ్లాక్లోనే కదా ఆక్సిజన్ ఉండేది. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అన్నా అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా రెండు ఒకటేగా. అఫ్ కోర్స్ ఎలిమెంట్ ఆర్ గ్రూప్ అంటే గ్రూప్లో చాలా ఉండొచ్చు. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆక్సిజనే కదా, చెప్పకనే చెప్తున్నాడు. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ అంట. ఎలక్ట్రోపాజిటివ్ ఏంటి? హైడ్రోజనేగా. దట్ ఈస్ వాట్ ఐల్ టెల్ యూ. సీ, ఇవి ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, దీన్ని రిమూవల్. ఇవి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్, ఇవి అడిషన్. వీటిని మనం ఆక్సిడేషన్ అంటాం. రైట్, ఆక్సిజన్ ఎక్కడ ఉంటే అక్కడ వాటిని యాడ్ చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అంటాం. ఇది పాతది. నెక్స్ట్ నౌ యూ సీ దిస్. 2mg plus O2 gives rise to 2mgO. ఇది ఆక్సిడేషన్ అంట. ఆక్సిడేషన్ ఆఫ్ mg, ఆక్సిడేషన్ ఆఫ్ H2S, ఆక్సిడేషన్ ఆఫ్ ఫెర్రమ్, ఆక్సిడేషన్ ఆఫ్ Ki అంటున్నాడు. హౌ ఈస్ దిస్ అనేసి మనం చూడాలి. ఫస్ట్ వన్, 2mg plus O2 gives rise to 2mgO. ఇక్కడ అకార్డింగ్ టు పాయింట్ నెంబర్ 1 ఆక్సిజన్ యాడ్ అవుతుందా లేదా? ఎంజీకి ఆక్సిజన్ యాడ్ అయిందా లేదా? అందుకు ఇది ఆక్సిడేషన్ ఆఫ్ ఎంజీ అయింది. నెక్స్ట్ H2S Cl2 gives rise to 2HCl plus S. ఇది ఎందుకు ఆక్సిడేషన్ ఆఫ్ H2S అని అంటున్నామంటే క్లోరిన్ బాగా చూడండి, ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్లో ఒకటి. ఇదేం చేస్తుంది? దీనికి ఒకటి కావాలి. యాజ్ ఇట్ ఈస్ 17 ఉన్నాయి, ఒకటి యాడ్ చేస్తే 18 ఆక్టేట్ అయిపోతుంది. అందుకు ఒకటి కోసం చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ క్లోరిన్ ఇట్లా ఉంటుంది ఎలిమెంటల్ నేచర్లో, ఇది కాస్త హైడ్రోజన్ని పట్టుకొని 2HCl అయిపోతుంది. రైట్, దీన్ని ఆక్సిడేషన్ ఆఫ్ H2S ఎందుకున్నామంటే ఈ H2 అనేది రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వాట్ ఈస్ దిస్? అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇన్ గ్రూప్ ఆర్ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో వాట్ ఈస్ దిస్? Cl ఉంది కదా, Cl అనేది హెచ్కి యాడ్ అయింది. రైట్, ఆర్ Cl అనేది హెచ్ని లాక్కోయింది. అప్పుడేమైపోయింది? ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనేది వాట్ ఈస్ దిస్ ఇక్కడ యాడ్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఓకే, ఇటు సైడ్కి వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అయింది. ఈ హెచ్ అనేది రిమూవల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ H2S ఉంది, ఎస్లో నుంచి రిమూవ్ అయిపోయి H2S అనే కాంపౌండ్లోంచి పోయి HClకి వచ్చేస్తుంది. రెండిటి ఎట్లు చూసుకున్నా కూడా మీరు H2S ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు 2HCl ప్లస్ S అనేది ఆక్సిడేషన్ అవుతుంది అనేసి తెలుస్తుంది. ఇది చూడండి, Fe ప్లస్ S గివ్స్ రైస్ టు FeS. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సల్ఫర్. సల్ఫర్ ఎక్కడ పోయే సల్ఫర్. దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఇస్ దిస్? ఇది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్. ఇది నెక్స్ట్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ గ్రూప్. అందులో సల్ఫర్ ఉందా లేదా? సల్ఫర్ ఉంది. రైట్, దట్స్ ద కేస్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సల్ఫర్ అనేది Feని అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ బికమింగ్ FeS. నౌ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఇది ఎలక్ట్రోనెగటివ్, ఇది దీనికి యాడ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఆక్సిడేషన్. దట్స్ ఇట్. నౌ Ki ప్లస్ H2O2. ఈ H2O2 ఈ ఫార్ములాలో ఉండేటివన్నీ పెరాక్సైడ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ వస్తుంది, ఎక్కడో కాదు ఇక్కడ వస్తుంది. రైట్, ఓకే. H2O2 దీనికి యాడ్ అయితే దీన్ని కూడా ఆక్సిడేషన్ ఆఫ్ Ki అంటున్నాడు. ఎందుకు ఆక్సిడేషన్ ఆఫ్ Ki అని అంటున్నాడు అని అంటే సింపుల్,
ఇది ఏదో అవుతుంది. దీంట్లోకి ఆక్సిజన్ అన్నా యాడ్ అవుతూ ఉండాలి. అవునా కదా? కే అనే దాంట్లోకి ఆక్సిజన్ యాడ్ అవుతుందో లేదా? దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్. వాట్ ఈస్ దిస్? కేఐ. కే అనే దాంట్లో ఆక్సిజన్ యాడ్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈస్ ఆక్సిడేషన్ ఆఫ్ కేఐ. అండ్ దేర్ మే బి దిస్ ఆల్సో. ఇవి కూడా మనకు ఫాలో అవ్వచ్చు. బట్ ఒక్కటి ప్రూవ్ అయినా కూడా ఇట్ ఈస్ సో కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ రిడక్షన్. దీని రివర్స్. ఇవన్నీ ఓల్డ్ కాన్సెప్ట్స్. ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, దీని రివర్స్. రిడక్షన్ అంటే అడిషన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్? సారీ, ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. దట్స్ ఇట్. ఆర్ ఫర్ అడిషన్, సారీ, ఓ ఫర్ ఆక్సిజన్ ఉండాలి, ఆర్ అంటే రిమూవల్ అయి ఉండాలి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇది రిమూవల్ వేస్తే ఇది అడిషన్. దట్స్ ఇట్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్ యాడ్ అవుతాలి ఆక్సిడేషన్లో. ఇక్కడ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ యాడ్ అవ్వాలి. రైట్? ఏది యాడ్ అవ్వాలనేది చూసుకోండి. ఆక్సిడేషన్లో ఆక్సిజన్ యాడ్ అవ్వాలి, రిడక్షన్లో హైడ్రోజన్ యాడ్ అవ్వాలి. ఓల్డ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అవ్వాల్సింది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, రిడక్షన్లో యాడ్ అవ్వాల్సింది ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. దట్స్ ఇట్. H2 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు 2HCl. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ Cl2 అవుతుంది, రిడక్షన్ ఆఫ్ CuO, ఇవన్నీ రిడక్షన్ అవుతున్నాయి. ఫస్ట్ ఇది రిడక్షన్ ఆఫ్ Cl2 ఎందుకు అవుతుంది? లెట్ వి సీ. ఇది ఎలిమెంటల్ నేచర్లో ఇట్లుంది, ఇది కాస్త 2HCl అయింది. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ ఏమైపోతుంది? వాట్ ఈస్ దిస్? అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అవుతుందా లేదా? ఎస్, Cl2కి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. అట్లా యాడ్ అయ్యి 2HCl ఫామ్ అవుతుంది. హెన్స్ దిస్ ఈస్ అ వాట్ ఈస్ దిస్? రిడక్షన్ రియాక్షన్. నౌ ఇక్కడ చూడండి, CuO, ఇది మీకు రికార్డ్ అవుతుంది కదండి. యప్. CuO ప్లస్ C గివ్స్ రైస్ టు Cu ప్లస్ CO. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ CuO అవుతుంది. ఎందుకు? CuO కాస్త Cu అయిపోతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ కాస్త డిలీట్ అయిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఎప్పుడైతే ఆక్సిజన్ పోతుందో, ఆక్సిజన్ రిమూవ్ అవుతుందో, అప్పుడు ఇది ఏమైపోతుంది? రిడక్షన్ ఆఫ్ CuO. CuO అనేది రెడ్యూస్ అవుతుంది. అందుకే రిడక్షన్ రియాక్షన్ అంటాం. HgCl2 ప్లస్ Hg, అగైన్ Hg2Cl2. రైట్? దీంట్లో ఏమవుతుంది? రిడక్షన్ ఆఫ్ HgCl2 అంటాం. ఎందుకు HgCl2లో రిడక్షన్ వస్తుంది అని అంటే సింపుల్. ఇక్కడ ఏమైపోతుంది? ఒకటి అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్న అవ్వాలి. హైడ్రోజన్ యాడ్ అవుతుందా? నో. రైట్? హైడ్రోజనం, ఇది హైడ్రోజనం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అవుతుందా? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ కావట్లా. పోన్లే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ అవుతుందా? ఇక్కడ ఏం యాడ్ అవుతుంది? హెచ్జి. పీరియాడిక్ ఎలిమెంట్లో చూసుకోండి. రైట్? రైట్, ఇక్కడ చూడండి. వేర్ ఇస్ ఇట్? ఎస్, ఎక్కడుంది హైడ్రోజన్? మెర్క్యూరీ ఇక్కడ ఉంది, 80 అటామిక్ నెంబర్. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఏమవుతుంది అని అంటే Hg ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు Hg2Cl2. రైట్? ఇక్కడ ఏమవుతుంది? రిడక్షన్ ఆఫ్ HgCl2. ఎందుకు అవుతుంది? ఇక్కడేమో ప్లస్, ఓకే, ఇక్కడ Cl అనేది 2 మైనస్ కాబట్టి 1 మైనస్ 2 మైనస్ ప్లస్ 2 నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, రైట్. 1 పాయింట్. ఇక్కడ చూడండి, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ అన్న అవ్వాలి, లేదా రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ అన్న అవ్వాలి. రైట్? ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ అవ్వడానికి ఒకటి, సపోజ్ వాట్ ఐ ఫీల్, ఇదొకటి. Cl2 కంపోజిషన్ ఇక్కడ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? Cl2 ఎన్ని ఉన్నాయో Hg కూడా అన్నే ఉన్నాయి. హెన్స్ వెన్ కంపేర్డ్ విత్ దిస్, ఈ కాంపౌండ్లో కంటే ఈ కాంపౌండ్లో మనకు వాట్ ఈస్ దిస్? ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ తగ్గింది. 4th పాయింట్. హెన్స్ దిస్ ఈస్ కాల్డ్ రిడక్షన్ ఆఫ్ HgCl2 అని నాకు అనిపిస్తుంది. ఇదొక్కటి యూ కెన్ చెక్ ఇట్ అప్. నెక్స్ట్ FeCl3, 2FeCl3 ప్లస్ H2 గివ్స్ రైస్ టు 2FeCl2 ప్లస్ HCl. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ FeCl3 అని అంటున్నాడు. FeCl3లో ఏమైపోతుంది? క్లోరిన్ అనే ఆటమ్ 3 ఉంది. ఓకే, మొత్తం ఇక్కడ కలిపితే 1, మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. 4లో 3 ఇది ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి 2 పార్ట్సే ఉన్నాయి. రైట్? ఇక్కడ ఏమవుతుంది? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అవుతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఏది రిమూవ్ అవుతుందో అది రిడక్షన్ రియాక్షన్లో పాల్గొంటుంది. దట్ ఈస్ ఇట్. దీస్ ఆర్ ఆల్ ద వాట్ ఈస్ దిస్ టెక్నిక్స్, హౌ టు వాట్ ఈస్ దిస్ నో రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇవన్నీ ఓల్డర్ కాన్సెప్ట్స్. ఓల్డ్ అని అడిగితే తప్ప. ఇది ఇచ్చాడు కాబట్టి చెప్పాను. యాక్చువల్గా ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్లో ఇవి ఉన్నాయి. ఓల్డ్ టెక్నిక్ ఈజ్ సమ్వాట్ లిటిల్ వాట్ ఈస్ దిస్ ట్రిక్కీ అండ్ కన్ఫ్యూజింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఎస్, 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు రివిజన్ చేస్తే తప్ప అవి గుర్తుకుండవు. అగైన్ ట్రిక్. ఇది మీరే చదువుకోవాలని మీరు కూర్చొని చదివారనుకోండి, అమ్మ బాబోయ్ అవుద్ది. ఓకే, ఇంతకంటే తక్కువ టైంలోనే మీరు ఫినిష్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ వాట్ ఇస్ దిస్, మీ టైం తక్కువ చేయడానికి ఎవరో ఒకరు రావాలి. ఓకే, దట్స్ ఇట్. నౌ మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఇప్పుడు ఏంది, ఎలా అని అంటున్నారని తెలిసాలి.
నౌ విల్ సీ దిస్. టైం ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు? లా 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 లా. ఓకే, 14:55 ఆర్ ఎల్స్ సంథింగ్. సో మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఇది ఒకటి అయిపోకూడదు. అకార్డింగ్ టు ద మోడర్న్ కాన్సెప్ట్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రిడక్షన్ అంటాం కదా, రైట్? ఎలక్ట్రాన్స్కి వాట్ ఇస్ దిస్ పెద్దపీట. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఎలక్ట్రాన్స్. సబ్జెక్ట్ ఎవరు? ఎలక్ట్రాన్స్ అగైన్. ఈ ఎలక్ట్రాన్స్ మైనస్ అయితే అండ్ వాట్ ఇస్ దిస్, ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయాను అనుకోండి దాన్ని ఆక్సిడేషన్ అంటాం. ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్నాను అనుకోండి రిడక్షన్. దట్స్ ఇట్. నో ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా కానీ ప్లస్ వస్తే ఏమైనట్టు? మనకు లాస్ అయినట్టు, అంతే కదా. నేను ఒకటి ఇస్తున్నాను అని అంటే ఎలక్ట్రో పాజిటివ్, ఇక్కడ చూశాను కదా, ఇది కాస్త ఇచ్చేకుంటుంది, ఇది ఇచ్చే ఏమైపోతుంది? హెచ్ ప్లస్ అయిపోతుంది. ఇవి అంతే కదా. ఇచ్చేదంటే ఏంటి? నేను ఇస్తా, తీసుకో తీసుకో అంటే ఇట్ ఈస్ డోనర్. డోనర్ కాబట్టి ఇచ్చేటప్పుడు అప్పర్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళది, ఇట్ ఈస్ పాజిటివ్. నా సి హియర్, ఇస్తుంది. ఇదేం చేస్తుంది? ఎన్ఏ కాస్త ఎన్ఏ ప్లస్గా అయిపోయి స్టేబుల్ అయిపోతుంది, ఒకటి ఇచ్చేస్తుంది. అట్లే జెడ్ఎన్ కూడా 2+ అయిపోతుంది, 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది, స్టేబుల్ అయిపోతుంది, జెడ్ఎన్ 2+. రైట్, యూ కెన్ సీ దిస్. ఎక్కడుంది జెడ్ఎన్? ఎక్కడుందబ్బా జెడ్ఎన్? ఇక్కడ ఉంది చూడండి జెడ్ఎన్. సో జస్ట్ 30 ఉంది, అటమిక్ నంబర్ 30. 30 అంటే ఎట్లా అండి? ఫస్ట్ 1s2 2s2 2p6, ఇక్కడికి 10 అయిపోయినాయి. నెక్స్ట్ 3s2 3p6 4s2 3d10, ఇంతేనా? సో దీన్ని ఇక్కడికి, దీన్ని ఇక్కడికి మార్పిస్తే 3s2 3p6 ఓకే 3d10, ఇవేమన్నా అయిపోయినాయి? 18 అయిపోయినాయి. 10 18 28. సో 4s2 అనేది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. వ్యాలెన్సీ షెల్లో ఉండేది. ఫోర్త్ అనే వ్యాలెన్సీ షెల్లో s2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఏం చేయాలి? ఎవరికైనా ఇచ్చేసామనుకోండి, ఈ మిగతాదంతా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 2- ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ జెడ్ఎన్ కాస్త 2+ ఇచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ జెడ్ఎన్. ఎందుకు ఇచ్చేస్తుంది? ఇచ్చేస్తే పాజిటివ్. పాజిటివ్ అంటే ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరుగుతుంది. సింపుల్గా వచ్చేసింది చూడండి. ఇక్కడ Cl2 ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్, ఇవన్నీ మైనస్లో ఉంటాయి. ఎందుకు? తీసుకుంటా అన్నట్లు ఉంటుంది. ఒక్కటి తీసుకుంటే ఆక్టెట్, ఒక్కటి తీసుకుంటే ఆక్టెట్, ఒక్కటి తీసుకుంటే ఆక్టెట్ అయిపోతుంది. అలాంటప్పుడు తీసుకునే రెడీగా ఉంటాయి. తీసుకునే వాళ్ళు ఎప్పుడూ మైనస్లే, రైట్? నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇచ్చేవాడిది అప్పర్ హ్యాండ్. నౌ సి ఇట్ ఈస్ అగైన్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద రిలేషన్ ఆల్సో, ఎవరన్నా అప్పర్ హ్యాండ్ ఏది ఉంటుంది? హూ గివ్స్, రైట్? ఐదర్ ఇట్ ఈస్ వాట్ ఇస్ దిస్ అఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ Cl2 + 2- Cl2, Clకి ఒకటిస్తే ఆక్టెట్, 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటుంది, 2- అయిపోతుంది, అంటే యాడ్ అవుతున్నాయి, ఇవి 2 యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే రిడక్షన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ దీనికి సల్ఫర్కి యాడ్ అయితే ఇట్ ఈస్ రిడక్షన్, ఇక్కడ మైనస్ అవుతున్నాయి కాబట్టి రెండిట్లో ఆక్సిడేషన్, ఇది యాడ్ అవుతున్నాయి, రిడక్షన్. దట్స్ ఇట్, సింపుల్ పాయింట్. బై దిస్ వీ కంప్లీట్ దిస్. సో ఇది ఒక్కటి కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసేసి చెప్పేసి వచ్చేస్తా, వదిలేస్తా. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. సింపుల్, ఇక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేకే చెప్తున్నాను, చూడండి కావాలంటే. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక సబ్స్టెన్స్ లేదా ఒక కాంపౌండ్ అనేది వాట్ ఇస్ దిస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడు ఏది ఎలా పనిచేస్తుంది అని అంటే సింపుల్, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఏదైతే రెడ్యూస్ అవుతుందో అది పనిచేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో అది పనిచేస్తుంది. నేనేం చెప్పాను? మళ్ళీ చెప్తా. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఏదైతే రెడ్యూస్ అవుతుందో అది పనిచేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏదైతే ఆక్సిడైజ్ అవుతుందో అది పనిచేస్తుంది. కన్ఫ్యూజ్ చేశానా? ఎస్, ఐ షల్ గివ్ యూ అ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. గుడ్ డే.